అశోక్ ఫారంలో మరి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంటు కొరకు మరి అంగన్వాడీ స్కూల్ మనకు ఎన్ఆర్జీఎస్లో ఇప్పుడు పనుల జాతర కింద మనకు మొత్తం కూడా ఒక మన కాన్స్టిట్యున్సీలోనే 33 అంగన్వాడీ స్కూల్స్ శాంక్షన్ అయినాయి. దాంట్లో భాగంగానే మనం ఇలా ఇక్కడ ఇనాగ్రేషన్ అంగన్వాడీ స్కూల్ 12 లక్షలతో ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దానికి మీ గ్రామంలో రావడం జరిగింది. మరి గ్రామ పెద్దలైనటువంటి వెంకటరామయ్య గారు, మోహన్ గారు, అర్జున్ రావు గారు, ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరుమణులు అక్కలందరికీ, గ్రామ పెద్దలకు, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, అధికారులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, బాగా చైతన్యంలో ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా నేను మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానం ఏంటంటే ప్రతి మహిళను కోటీశ్వర్ చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. సరే, ఇంకా మనం ఒక 18 నుండి 20 నెలలు అయింది. ఆ విధంగా మనకు అడుగులు పడుతూ ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ బ్యాంక్ లింకేజ్ ద్వారా మరి అందరూ డాక్టర్ మహిళలకు చాలా వడ్డీ లేకుండా మరి రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి ఒక 20,000 చొప్పున టార్గెట్ పెట్టుకొని 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు 1 కోటి మంది మహిళలకు ఇవ్వాలి. ఆ 1 కోటి మందిని కూడా మళ్ళీ లక్షాధికారులు కాదు కోటీశ్వరులు చేయాలన్నదే ఆలోచన. సో దాంట్లో భాగంగానే మనము ఈ లోన్ కార్యక్రమం తీసుకున్నాం. అయితే మీరు అడగచ్చు, ఇప్పుడు మనకు 70 లక్షల మంది మహిళలే డాక్టర్ గ్రూపులలో ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో. ఇంకా ఎన్రోల్మెంట్ పెంచడానికి మనకు రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు 15 సంవత్సరాల అమ్మాయిలు కూడా జాయిన్ కావచ్చు. ఈవెన్ 60 సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ తయారు చేశారు. వికలాంగులకు కూడా గ్రూప్ తయారు చేశారు. సో ఈ విధంగా 1 కోటి మంది మహిళలను, ఎందుకంటే మన జనాభా 4 కోట్లు, మహిళలు 2 కోట్లు ఉంటారు ఆబ్వియస్గా. సరే, చిన్నపిల్లలు ఇంకా చాలామంది వదిలేస్తే 1 కోటి మంది అన్న మహిళలు అంటే డాక్టర్ గ్రూప్లో ఉండాలన్నదే లక్ష్యం. సో దాంట్లో భాగంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీకు అందరూ కూడా తెలిసి, ఇప్పుడు కోటీశ్వరుడు ఎట్లా అవుతారంటే, గతంలో మహిళలు అంటే మరి ఏదో వంటిది కుందేలనో లేకుంటే చిన్నగా ఏదో మన ఏది కోళ్ళు పెంచుకోవడము, డైరీ పాల వ్యాపారము అలాంటిది ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీ యొక్క వ్యాపారాలని పెంచుకోవడానికి పెద్ద ఎత్తున చేయాలన్నది. మీరందరూ కూడా కలిసి సిండికేట్గా కావాలంటే, ఇప్పుడు మన ఖాళీ ప్లేస్ ఉంది ఒక దగ్గర, అక్కడ మీరు ఒక సోలార్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. సౌర విద్యుత్ శక్తికి సంబంధించినది ప్లాంట్ పెట్టుకుంటే దానికి గవర్నమెంటే కొంటారు కరెంటు, మీకు మార్కెట్ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా పెట్రోల్ బంకులు కానీ, గిడ్డంకులు కానీ, లేకుంటే ఇంకా ఆర్టీసీ బస్సులు కూడా కొని మీరు ఆర్టీసీకి అంటే ఆ బస్సులు కొని ఆర్టీసీకి రెంట్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా వ్యాపారాలు పెంచుకోవాలని మీరు తయారు చేస్తారు, అల్లికలు తయారు చేస్తారు, వంటకాలు తయారు చేస్తారు. ఇవన్నీ కూడా అమ్ముకోవడానికి, మీకు సంబంధించిన వస్తువులు అమ్ముకోవడానికి హైదరాబాద్లో ఒక 3 ఎకరాలతో ఒక 200 షాపులు కూడా పెట్టారు. ఇక్కడ కూడా అవసరం అయితే నిజామాబాద్లో ఒక మహిళా బజార్ అంటే ఏమంటారు దాన్ని, షాపులు పెట్టుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి సంబంధించినటువంటి మహిళా మార్ట్ అంటున్నారు. మహిళా మార్ట్లు కొన్ని జిల్లాలలో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనందరూ కూడా జిల్లా సమాఖ్య వాళ్ళు ముందుకు వస్తే అది కూడా చేసి పెడతాం. సో ఇవాళ మొత్తం మీద ఏదైనా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అయినా, మీ గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు 20 మంది ఉన్నారంటున్నారు, 2 3 వచ్చినాయి. మనకు కొంచెం పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఒకటే వస్తే మీరేం అంటే దానిలో వరి అవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా 2వ విడతలో మీ గ్రామానికి ఎక్కువ మొత్తంలో ఇస్తాం. 5 ఏళ్లలో అందరికీ ఇస్తాం. సో మీరు దాంట్లో 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకే కట్టుకోవచ్చు. 5 లక్షల రూపాయలు ఇస్తారు, అర్హులై ఉండాలి. తర్వాత మీకు అందరూ కూడా తెలుసు, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది చిన్న స్కీమ్ ఏం కాదు, మీరు అనుకున్నట్టు. ఏదంటే వాళ్ళ దగ్గర 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేశారు. మీకు తెలుసు, మన జనాభానే 2 కోట్లు అంటే మహిళలది. మరి 200 కోట్ల మంది అంటే ఎంతమంది? ఒక్కొక్క మహిళ 100 సార్లు బస్ ఎక్కింది. మీరం కాదు, మహిళలు అంటే ఆశంగాలు ఉన్న వాళ్ళే కాదు నేను చెప్పాను. అదే బస్సు ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. ఎందుకంటే ఇక దాంట్లో మళ్ళీ పాత చరిత్ర చెప్పాలి. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది తెలుసా?
గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, ఒక అతను మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు గోవర్ధన్, ఆయన 1500 బస్సులు అమ్ముకున్నాడు. ఇప్పుడు జిల్లాలో బస్సులు లేవు, మేము మళ్ళీ కొంటున్నాము ఇప్పుడు 1500 బస్సులు. ఆ బస్సులు సప్లై చేయడానికి కూడా మనం డబ్బులు కట్టినా అందరూ ఒకసారి ఇవ్వరు. ఇప్పుడు 150 బస్సులు వచ్చినాయి, ఇంకా కొన్ని బస్సులు వస్తా ఉన్నాయి. మన జిల్లాకు బస్సు వస్తే మీకు బస్సు కూడా వేపిస్తాము. అంటే ఒక స్కీమ్, అంటే మీకు సరే రోడ్డుకు దోతే దుఃఖవచ్చు కానీ అంటే చెప్తున్నట్లు ఇవాళ మహిళల కొరకు 6800 కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్టీసీ బస్సుకే ప్రభుత్వం పే చేస్తుంది. ఇవాళ ఆధార్ మన ఏది రేషన్ కార్డులు మహిళల పేరు మీద ఇస్తున్నాము, ఇందిరా మిల్లు మహిళల పేరు మీద ఇస్తున్నాము. అంటే మహిళలకు పెద్దపీట, మహిళల చేతిలో ఇల్లు తాళాలు ఉంటే ఇల్లు భద్రంగా ఉంటుంది అన్నదే ఒక ఆలోచన. అర్థమైందా? మగవాళ్ళ చేతిలో ఉంటే 15 రోజులు ట్రెజరీ కాలేకపోతుంది, మీ చేతిలో ఉంటే సగం ఖర్చు అయితే సగం మిగులుతాయని. సో ఇల్లు బాగుండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలని అంటే అయితే ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ మండపము అని చెప్పారు, తప్పకుండా అది కూడా చూద్దాం. ఇంకా ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ అయితే అయిపోయింది, ఇంకా బిల్డింగ్ అంటే మనం చెప్పాము, అది మహిళా సమాఖ్య బిల్డింగ్ అడుగుతా ఉన్నారు. తప్పకుండా మహిళా సమాఖ్య బిల్డింగ్ కూడా అన్ని గ్రామాల్లో కట్టేయాలని కూడా ప్రభుత్వానికి ఆలోచన ఉంది. తప్పకుండా టాప్ ప్రయారిటీలో మీకు మహిళా సమాఖ్య బిల్డింగ్ కట్టిస్తాం. ఇప్పుడు పెన్షన్లు ఇంకా కొంచెం ఇంకా లేట్ అయితే టైము, మరి మీకు పెన్షన్లు మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మేము చెప్పిన అన్ని వెంటనే 18 నెలల్లో చేస్తామని చెప్పలేదు, మీరు కూడా ఆలోచించాలి. మేము చెప్పిన మీరు మాకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలకు, 5 సంవత్సరాల లోపల మేము చేస్తాం. ఒకవేళ చేయకపోతే అప్పుడు మీరు అడిగే హక్కు ఉంటుంది, మేము సమాధానం చెప్తాం అప్పుడు. కానీ వచ్చిన 18 నెలలు అన్నీ చేయాలంటే ఇలా చాలా చేసినాం. అంటే ఒక మన గ్రామం అని కాదు నేను చెప్పేది, మన తెలంగాణలో మన పెద్ద కాన్స్టిట్యూన్సీ 170 గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంత మట్టుకు అభివృద్ధి జరుగుతూ ఉంది అన్ని రంగాలలో, వ్యవసాయం కానీ, మహిళల అభివృద్ధి కానీ, ఇటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మీరు ఈ శ్రీనగర్, మన అశోక్ నగర్ కూడా, అదే అశోక్పురం కూడా ఇక్కడ అన్ని సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఏదన్నా తప్పకుండా మనం రాబోయే కాలంలో మనకు ఎన్ఆర్జీఎస్లో ఫండ్స్ వస్తాయి, చేసి పెడదాం. మహిళా సమాఖ్య బిల్డింగ్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను, మీకు మహిళా సమాఖ్య బిల్డింగ్ కట్టిస్తాం. సరే, ఈ కళ్యాణ మండపం అంటే కొంచెం పెద్దది అది, సో మనకు కొంచెం టైం పట్టదు కానీ తప్పకుండా చేస్తాం. సో మీరందరూ అంటే ఇదే అభిమానము, ఇదే గౌరవం, ఇదే ప్రేమతోని మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. తప్పకుండా మీ గ్రామాన్ని అభివృద్ధిలో మేము కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.